హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి మామిడికాయ తురుము పచ్చడి చేసుకున్నామండి. ఇక్కడ ఒక 2 మామిడికాయలు తీసి కడిగేసి తుడిచి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మామిడికాయని ఇలా తురిమేసి మీదంతా కూడా పీలంతా తీసేసుకోవాలి. ఈ విధంగా తీసుకోవాలి. ఇలా పీల్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇలాంటి దాంతో మరీ ఇలా చిన్నది కాకుండా మరీ ఇలా పెద్దది కాకుండా మీడియం సైజు ఉన్న దాంతో మనం తురుముకోవాలి. అప్పుడు మనకు పచ్చడి ముద్దగా కాకుండా మంచిగా ఉంటుంది పచ్చడి అనేది. చూడండి, ఇలా ఉంటుంది. చూడండి, ఇలా తురిమేసుకున్నాం కదా. మనకు టెంక అయితే ఇంకా రాలేదు, ఇందులో జీడిఏ ఉంది. ఇది పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు మనము ఈ తురిమిన దాన్ని కప్పు కొలతతో మనం కొలుచుకున్నాము. మరి లోపల దాకా ఇట్లా ప్రెస్ చేసుకుంటూ చేయకుండా తీసుకోవాలి. కరెక్ట్గా మనకు ఈ కప్పుతో 4 కప్పుల వరకు మామిడికాయ తురుము కరెక్ట్గా అయింది. ఇప్పుడు మనం దీనికి తాలింపు వేసుకున్నాము. ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నాం కదా. మనం ఏ కప్పుతో మామిడికాయ తురుము వేసుకున్నాం కదా, అదే కప్పుతో ఇక్కడ 1 కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు నూనె కూడా వేడైంది కదా. ఇందులో 1 టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకున్నాము. అలాగే 1/2 స్పూన్ జీలకర్ర. ఆవాలు మనకు మంచిగా చిటపటమనాలి. ఇప్పుడు ఆవాలు కూడా చిటపటమన్నాయి కదా. మంట మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి లేదా ఆఫ్ చేసేసి ఇక్కడ 7 వెల్లుల్లి తీసుకొని నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఇది కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇందులో చివరిగా 2-3 మిర్చి వేసుకొని, ఎండుమిర్చి వేసుకొని ఇది పోపనంతా కూడా పక్కన పెట్టేసుకోవాలి. పూర్తిగా చల్లబడిన తర్వాత పచ్చడిలో కలుపుకోవాలి. ఇందులో కారం వేసుకుందాము. మనం 4 కప్పులు మామిడికాయ తురుమైంది కదా, ఇదే కప్పుతో 1 కప్పు వరకు కారం వేసుకుందాము. అలాగే ఇప్పుడు ఇదే కప్పుతో 1/2 కప్పు వరకు ఉప్పు తీసుకోవాలి. 1/2 కప్పు కన్నా కొంచెం నేను తక్కువగా వేస్తున్నాను, పడితే మళ్ళీ వేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు ఆవపిండి వేసుకోవాలి. నేను ఆల్రెడీ దంచి పెట్టేసుకొని గ్రైండ్ చేసుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్కి కొంచెం తక్కువగా మెంతిపిండి వేస్తున్నాను. అలాగే ఇందులో కొంచెం 1/4 స్పూన్ వరకు పసుపు వేసుకున్నాము. అయితే మీ దగ్గర రెడీగా లేకపోతే 1 టీ స్పూన్ వరకు ఆవాలు పచ్చి గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. అలాగే మెంతులు కొంచెం దూరగా వేయించుకోవాలి. 1 టీ స్పూన్ వరకు మెంతులు వేసుకొని గ్రైండ్ చేసుకొని అందులో నుంచి 1/2 స్పూన్ వరకు మెంతిపిండి వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆవపిండి, అలాగే 1/4 స్పూన్ వరకు లేదా 1/2 స్పూన్ వరకు మెంతిపిండి వేసుకోవాలి. ఇదంతా వేసుకున్నాక ఒకసారి కలిపేసుకున్నాము. నాకు 1 కప్పుకి 1 కప్పు కారంకి 1/2 కప్పు అయితే సరిపోతుంది. లేదంటే కొంచెం 1/2 కప్పుకు కొంచెం తక్కువగా వేసుకోవాలి ఉప్పు. ఇప్పుడు
ఇందులో కొంచెం దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలండి. ఒక 5-6 వెల్లుల్లి తీసుకొని ఇలా కొంచెం దంచి వేసుకుంటున్నాను. మరీ మెత్తగా కాకుండా అక్కలు ముక్కలుగా దంచేసి వేసుకోవాలి. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత మనం తాలింపు వేసుకున్నాం కదా, అది పూర్తిగా చల్లబడిన తర్వాతనే మనం కలుపుకోవాలి. లేదంటే పచ్చడి అంతా వేడి వేడి ఉంటే పచ్చడి ఖరాబ్ అవుతుంది. పూర్తిగా చల్లబడింది. ఈ తాలింపును కూడా ఇందులో వేసేసుకున్నాము. వేసుకొని ఇలా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా గట్టిగా ఉంది కదా, రేపటి వరకు మన ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది. అలాగే ఈ తురుము పచ్చడి చాలా ఈజీగా కూడా పెట్టుకోవచ్చండి. ఎవరైనా కూడా ఈ కొలతలతో ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా కరెక్ట్గా మనకు ఈ కొలతలు సరిపోతాయి. రుచి కూడా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది ఈ పచ్చడి. ఏమైనా కూరగాయలు కూడా లేనప్పుడు ఈ పచ్చడి వేసుకొని తింటే కూడా సరిపోతుంది. అంతేనండి, మన మామిడికాయ తురుము పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని ఒక ఎయిర్ టైట్ సీసాలో పెట్టుకుంటే మనకు 15-20 రోజుల దాకా బయట పెట్టుకుంటే ఉంటుంది. అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఒక 2 months వరకు కూడా ఉంటుంది. మనం సంవత్సరం నిల్వ పచ్చడిలా పెట్టుకుంటాం కదా, అది కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనకు పచ్చళ్ళ సీజన్లో కాయలు వస్తాయి కదా, ఆ పచ్చడి కూడా ఇదే కొలతలతో పెట్టుకోవచ్చు. సంవత్సరం వరకు మనకు నిల్వ ఉంటుంది. ఇంతేనండి, ఈజీగా కూడా చేసుకోవచ్చు పచ్చడి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ పచ్చడిని ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.